హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. రండి వేడి టీ తాగుతారండి, లేచారండి, టీ కాఫీ తాగారు లేదా కామెంట్ చేయండి. కలిపిన మా వాడు బోండాల పిండి కలిపావా, బోండాలు వేస్తా ఉన్నావా అంటున్నా. వేస్తా ఇప్పుడు. నేను ఇక్కడ తీసాను పాలలోంచి. నిన్న నెయ్యి చేశానండి, ఆ వీడియో పెడదాం అనుకున్నాను. చేసేటప్పుడు నాకు గుర్తు రాలేదు వీడియో చేద్దాం అన్నట్టు. మళ్ళీ ఈసారి పని చేసినప్పుడు పెడతాను నెయ్యి ఎలా చేస్తానని. ఇలా బాక్స్లో వేసి స్టోర్ చేసుకుంటాను అన్నమాట. ఇది నిండిపోయిన తర్వాత అప్పుడు పట్టేస్తాను. ఇందులో పెరుగు వేస్తూ ఉండాలి కొంచెం, అప్పుడప్పుడు వాసన రాకుండా ఉంటుంది అన్నమాట. స్మెల్ రాకుండా ఉండాలంటే కొంచెం అప్పుడప్పుడు పెరుగు కలుపుతూ ఉంటే స్మెల్ రాదు అండి. నేనైతే ఎక్కువసేపు మరిగించుకుంటా. టీ ఎక్కువ మరిగితే మంచి టేస్ట్ వస్తాయని చెప్పి నేను నమ్ముతాను అన్నమాట. టీ మరుగుతుంది. రైస్ కూడా కడిగి పెట్టేసుకున్నా. రైస్ పెట్టేస్తాం. పచ్చిమిర్చి టొమాటో పచ్చడి చేస్తున్నానండి. పచ్చిమిర్చి అయితే ఇప్పుడు వేయించుకోవాలి. ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నా కానీ మళ్ళీ వేయించుకోవాలి. టొమాటోస్ కూడా కడిగేసుకోవాలి ఇప్పుడు. సార్ నేను టొమాటో పచ్చిమిర్చి చట్నీలో జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు ఇవన్నీ వేస్ట్ చేశాను. ఫస్ట్ టైం అనమాట, ఎప్పుడు వేయలేదు. ఎప్పుడు చేసినా సరే జస్ట్ టొమాటోస్, పచ్చిమిర్చి అలాగే చింతపండు ఈ మూడే యూజ్ చేస్తాను. కానీ ఈసారి ఇవన్నీ వేసాను అనమాట. చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్ అని చెప్పి. వన్ ఆఫ్ మై కొలీగ్ చెప్పారనమాట ఇలాగా చేస్తే బాగుంటుంది అని చెప్పి. సో అందుకని ఫస్ట్ టైం ట్రై చేశాను. బట్ చాలా బాగా వచ్చింది చట్నీ అయితే, అందరికీ నచ్చింది ఇంట్లో. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేయించుకోవాలి. పచ్చిమిర్చి ఒక 80% ఎగిపోయింది అన్న తర్వాత మిగతా పప్పులన్నీ వేసేసుకొని అవి కూడా వేయించుకోవాలన్నమాట. ముందుగానే వేసుకుంటే అవన్నీ మాడిపోతాయి. సో పచ్చిమిర్చి నేను 80% వేగిన తర్వాత ఇంకా పప్పులన్నీ కూడా వేయించుకొని అవన్నీ ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత, అదే ఒక ప్లేట్లోకి తీసుకున్నాను అవన్నీ, బౌల్లోకి కాదు. ఇంకా టొమాటోస్ కూడా కట్ చేసుకుంటున్నాను. సైడ్ ఆయిల్ వేసేసుకొని ఇంకా టొమాటోస్ కూడా వేసుకుందామని చెప్పి ఆయిల్ వేసుకుంటున్నాను అనమాట. సో పచ్చిమిర్చి వేయించుకుంటూనే ఒక సైడ్ టొమాటోస్ కూడా కట్ చేసుకున్నాను. ఇంకా అవన్నీ వేసేసి అవి కూడా మంచిగా గుజ్జుగా అయిపోవాలండి. అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి ఎగిరిపోవాలన్నమాట వాటర్ అంతా కూడా. సో త్వరగా వేగిపోతాయని ఇంకా ఉప్పు వేసాను, దాంతోపాటు ఇంకా పసుపు కూడా వేసాను. ఇంకా వాటర్ అంతా బయటకు వచ్చి గుజ్జుగా అయిపోతాయి అన్నమాట. అవి మొత్తం డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు మనం చట్నీ పట్టుకోవాలి. చెప్పు, ఏం చెప్పాలి చెప్పు మేడంకి ఇప్పుడు. అక్కడుండు, చెప్పు తొందరగా. అరే నాకు టైం అవుతుంది చెప్పు. అక్కడుండు. నేనేం చెప్పాలి, ఫోన్ చేసి అది చెప్పు. ఇదిగోనే చెప్పు, ఎన్నిసార్లు చెప్తావు ఇదిగోని. సరే నేనేం చెప్పాలి, ట్యూషన్లో ఉంటావా మరి ఏంటో చెప్పు తొందరగా. ఇప్పుడు చెప్పావుగా, వీడియో కెమెరా ఆన్ చేయగానే మాట రావట్లేదా నీకు? నీ ఇష్టం, మరి నువ్వేం చెప్పమంటావు?
చెప్పు మరి తొందరగా నాకు నేను ఫోన్ చేయను మరి నీ ఇష్టం. నాకు మేడం పంపించట్లే బయటికి, అందుకే ట్యూషన్లో ఉంటున్నా. నువ్వైనా చెప్పు. ఏం చెప్పాలి నేను? అదే చిన్న బాబు 4ంటికి వస్తుండు, బయటికి పంపించండి. సరేలే చెప్తాలే. చూసారండి చెప్తున్నాడు, చిన్నబాబు ట్యూషన్లో ఉండడంట, ఫోన్ చేసి చెప్పాలి బయటికి పంపించమని చెప్పి. రేత ఉడుకుతుంది, ఇందులో ఇప్పుడు చింతపండు వేసుకున్నాము. ఉంచు ఉంచు పో. రైస్ అయితే దించేసుకుంటున్నా. ఇక్కడ రైస్ దించేసుకొని కడాయి అయితే పెట్టేసుకున్నానండి. నేను యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ బోండా వేద్దామని చెప్పి తీసాను అనమాట. సో ఆయిల్ కూడా పోసేసాను ఆల్రెడీ, అది మీకు చూపించలేదు, క్లిప్ పడలేదు. సో ఇక్కడ టమాటాస్ కూడా ఉడికిపోతున్నాయి అనమాట. ఇటు తట్టు అటు ఇటు షిఫ్ట్ చేసుకుందామని చెప్తున్నాను మీకు, ఎందుకంటే బోండాస్ కనిపిస్తాయి కదా మీకు వేసేదని చెప్పి. సో టొమాటోస్ ఉడుకుతుందేమో అటు షిఫ్ట్ చేశాను. బోండా పిండి నేను యాక్చువల్గా నైటే కలిపి పెట్టేసుకున్నాను, మార్నింగ్ టైం సేవ్ అవుతుందని చెప్పి. ఇంక ఇటు టమాటో కూడా ఉడికిపోయాయి అనమాట, దగ్గరకు వచ్చేసాయి. ఇంకా అవి చల్లార్చుకొని పట్టేసుకోవడమే. అందుకని చెప్పి నేను ఫ్యాన్ కింద పెడదామని చెప్పి తీసుకెళ్ళాను అనమాట. హాల్లో పెట్టాను ఫ్యాన్ కింద, ఒక 5 minutes అయితే అవి చల్లారిపోతాయని చెప్పి. ఇంక ఇటు ఆయిల్ హీట్ అయ్యే లోపల బోండాల్లోకి నేను పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే ఉల్లిగడ్డ కట్ చేసి వేసుకున్నాను. అండ్ అలాగే కొంచెం సోడా ఉప్పు కూడా వేస్తున్నాను అనమాట. కంపల్సరీ సోడా ఉప్పు వేయాలి, ఎందుకంటే అవి ఉబ్బుతాయి కదా మంచిగా. సోడా ఉప్పు వేస్తే మంచిగా మెత్తగాను క్రిస్పీగా వస్తాయి అనమాట. సో ఇక్కడైతే కలిపేసుకుంటున్నాను. బీట్ చేసుకోవాలండి ఖచ్చితంగా, మంచిగా బీట్ చేసుకోవాలి. గట్టిగా ఉన్న పిండి అంతా స్మూత్గా అయిపోవాలన్నమాట. బోండా వేయడానికి ఎట్లయితే రావాలో అలా వచ్చేంత వరకు కూడా స్మూత్గా బీట్ చేసుకోవాలన్నమాట. మొత్తం బీట్ చేసుకున్న తర్వాత నేను ఇంకా అది పక్కన పెట్టేసుకున్నాను. అటు సైడ్ కర్రీ కోసం అని చెప్పి కూడా ఎగ్స్ కడుక్కొని పెట్టేసుకున్నాను అనమాట. బట్ అదైతే ఈ ఈ వ్లాగ్లో అయితే యాడ్ చేయలేదు, చాలా లెంతీ అయిపోయింది, ఇప్పటికే 10 minutes అయిపోయిందని చెప్పి వ్లాగ్ అంతా కూడా నేను అది ఇంకా షూట్ చేయలేదు. నెక్స్ట్ మళ్ళీ దానికోసం ఒక సపరేట్ వ్లాగ్ చేస్తానండి. అది ఎంతోసేపు ఉండదులేండి, 6 minutes అట్లా ఉంటుందేమో కర్రీ గురించి అయితే. సో ఇంక ఇక్కడైతే ఆయిల్ హీట్ అయిపోయింది, బోండాలు కూడా వేసేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో సోడా ఉప్పు వేయడం వల్ల. అందులోనూ నేను పిండి కూడా నైట్ మంచిగా కలిపి పెట్టుకున్నాను కదా. యాక్చువల్గా ఎప్పుడు మార్నింగే వేస్తాను కలిపేసి అప్పటికప్పుడు, అయినా కూడా అలానే వస్తాయి. నైట్ కలిపి పెట్టుకోవడం వల్ల ఏంటంటే నాకు టైం సేవ్ ఒకటి అయింది, ప్లస్ యాజ్ యూజువల్గా ఎప్పుడు వచ్చేలాగే క్రిస్పీగా మెత్తగా వచ్చాయన్నమాట. చాలా బాగా వచ్చాయి బోండాలు. సో బోండాలు వేసేసి ఇంకా తిప్పేసుకుంటున్నాను. అవి వేగిపోయాయి అన్నమాట, మంచిగా క్రిస్పీగా చాలా బాగున్నాయండి బోండాలు అయితే, మంచిగా వచ్చాయన్నమాట. ఇంక వేసిన తర్వాత పిల్లలకి పెడదామని చెప్పి వేసాను ఫస్ట్ అయితే. అంత వేడివేడిగా తినలేరు కదా, తీసైతే పక్కన పెట్టి ఇంకా చట్నీ కోసం అని చెప్పి ప్రిపరేషన్ చేశాను అనమాట. అంటే చట్నీ చల్లారడానికి అని చెప్పి టొమాటోస్ ఫ్యాన్ కింద పెట్టొచ్చాను కదా, ఇవి అయ్యే లోపల అవి చల్లారిపోయినాయి. ఇంకా అవి కూడా మిక్సీలో వేసేసుకున్నాను అనమాట. చట్నీ కూడా మిక్సీ వేసేసుకున్నాను. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి పప్పులు వేసి పట్టుకున్నాను, ఆ తర్వాత టొమాటోస్ వేసి పట్టుకున్నాను అనమాట. ఎందుకంటే ఫస్ట్ పచ్చిమిర్చి పప్పులు వేసుకున్న తర్వాతనే టొమాటో వేసుకోవాలి, లేదంటే మెత్తగా నలగవు అవి పప్పులు అనేవి. అందుకని చెప్పి ఫస్ట్ అవి పట్టుకున్నాక నెక్స్ట్ సెకండ్ టైము టొమాటో వేసుకొని పట్టుకోవాలి. ఇంక ఇక్కడ ఏంటంటే తాలింపు పెడితేనే బాగుంటుందండి, ఎందుకంటే పప్పులన్నీ వేసి పట్టాం కదా, అలా పచ్చి పచ్చిగా తింటే బాగోదు. దానికోసమని తాలింపు వేద్దామని చెప్పి ఇక్కడ ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయింది, ఇంకా తాలింపు కోసమని ఇంకా నార్మల్ మనకు తెలిసే కదా తాలింపు ఎలా పెడతాము. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి ఇవన్నీ వేసి వేయించుకొని అదే తాలింపులో నేను మిక్సీ జార్లో రుబ్బి పెట్టుకున్న పచ్చడి వేసేసాను అనమాట. సో చాలా చాలా బాగా వచ్చిందండి, టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇంట్లో వాళ్ళకి చాలా బాగా నచ్చింది. అండ్ ఇదే చట్నీ ఇడ్లీలో బాగుంటుంది, దోశల్లో బాగుంటుంది, అండ్ ఇప్పుడు మేము బోండాల్లో కూడా తిన్నాము, చాలా బాగుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని అయితే, చట్నీ రెసిపీని అదే చూపిస్తున్నాను మీకు. తాలింపు పెట్టుకున్నానని చెప్పి చాలా బాగా వచ్చిందనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.